ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేషనల్ లెవెల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలపై ఆయన చేసిన కామెంట్స్ పై హాట్ డిబేటే మొదలైంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్ అటాక్స్ చేశాయి. ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే కాంగ్రెస్ చేపట్టిన జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించే ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎన్ని రఫేల్ ఫైటర్ జెట్లని కూల్చివేసిందో ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయన్న దానిపై ఇప్పటికే చర్చ లేదన్నారు. అయితే వాటికి సంబంధించిన లెక్క చెప్పాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు దేశంలోనే పెద్ద కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ. ఈరోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవెందుకు నేలగూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు దేశంలోనే పెద్ద ఇప్పుడు రేవంత్ చేసిన డిమాండ్ మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది. రేవంత్ ప్రశ్నకు మోడీ సమాధానం చెబుతారంటూ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాల నష్టంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. కాంగ్రెస్ నాయకులు భారత సైన్యాన్ని దెబ్బతీస్తున్నాయని బీజేపీ విమర్శిస్తుంది. దేశ భద్రత విషయంలో ప్రతిపక్షం ఇలాంటి ప్రశ్నలు అడగడం సరికాదంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. భారత సైన్యం విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక పీఓకే పాకిస్తాన్కు చెందడానికి కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము, కాపీ టు కాపీ, సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా హైదరాబాద్లో కూర్చొని చోటమియా అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ఇక ఆపరేషన్ సింధూర్ పై దేశం గర్వించేలా సీఎం మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత కేకే అన్నారు. రాహుల్ గాంధీ సీఎం రేవంత్ ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందే అన్నారు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ ఏదో చేస్తున్నట్లు క్రియేట్ చేశారు కానీ ఏమీ జరగలేదన్నారు కేకే. సీజ్ ఫైర్ కి ఒప్పుకోకపోయి ఉంటే పాకిస్తాన్ పై భారత్ గెలిచేదన్నారు. పాకిస్తాన్ ఓడిపోయిందని ఏ దేశం చెప్పడం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ లో మనం ఎంత నష్టపోయాం, ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయామనేది కేంద్రం చెప్పాలన్నారు కేకే. కానీ ఇప్పుడు ఇంప్రెషన్ ఏమొచ్చింది, మీ గురించి ఏ దేశము ఏ ప్రెస్ ఎవ్వరు మాట్లాడినందుకు మీరు పంపిస్తూ ఉంటే ఏదో మన దగ్గర తప్పైందనో మనం చెప్పేది తప్పనో అనే పర్సెప్షన్లో దెబ్బతింటా ఉన్నాం. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి పూర్తి ఎక్స్ప్రెస్ చేసిండు. నీళ్లు పోసిండు, నీళ్లు కాల్చేసిండు మా ఆవేశాల మీద, ప్రజా ఆవేశాలను కాల్చిండు. గెలుచుకొని వస్తుంటే పాకిస్తాన్ని ఓడగొడుతుంది. నేనన్నట్టు చాలా ఎమోషనల్ అయి ఉండొచ్చు, కానీ కొంచెం దాంట్లోపల ఉన్న నైసిటీస్ని అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఇదో ఈ పాయింట్ ఉన్నది.
ఈ పాయింట్ని మనం మర్చిపోకూడదు. మన పర్సెప్షన్గా ఇండియా గెలిచింది అంటే రెండు, గెలిచినట్టు ఒక పూర్తిగా డిస్ట్రాయ్ అని ఉండాలా, లేదా దేశమంతా ఆ ఎదురుగా దేశాన్ని ఇది ఓడిపోయింది చెప్పాలా, లేదా ఇక ప్రస్తుతం అయితే అటు ఆపరేషన్ సింధూర్లో జరిగిన నష్టాన్ని వివరించాలంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని ప్రశ్నలు అయితే రైజ్ చేశారు. ప్రస్తుతం ఇదే హాట్ డిబేట్ అయితే నడుస్తుంది. ఇక దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే అండి, వినిపిస్తుందా? ఇక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ భారత్కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్లని కూల్చేశామని ప్రకటించుకుంది. కానీ భారత దళాలు మాత్రం రఫేల్ యుద్ధ విమానాల నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దాంతో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు ఎంత నష్టం కలిగించామనేది చెబుతున్నారే తప్ప మనకు జరిగిన నష్టాన్ని ఎందుకు ఓపెన్ గా చెప్పడం లేదనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ నిజంగానే రఫేల్ యుద్ధ విమానాలు కూల్చకపోయి ఉంటే అదే విషయాన్ని ప్రకటించొచ్చు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రఫేల్ ఫైటర్ జెట్స్ నష్టంపై ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తాయి. ఇక మనకి ఇదే విషయంపై మాట్లాడేందుకు కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్ సార్, చూస్తున్నా ఇప్పుడు పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి రైజ్ చేయడం జరిగింది. సో అటు నిజంగానే ఇప్పుడు మనకు జరిగిన నష్టాన్ని అయితే ఇప్పటి వరకు అధికారికంగా కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. సో అసలు దీన్ని ఎలా చూస్తారు, మీరు ఏమంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే యుద్ధం కోసమో లేకపోతే ఈరోజు పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు మీదనో అయితేనేమో అఖిలపక్షం, మరి యుద్ధ విరమణ అంటే యుద్ధ విరమణ కాదు, కాల్పుల విరమణ ఇతరాత్ర అంశాల పట్ల అయితేనేమో ఏకపక్షం. ఎందుకు ఈ వివక్ష అయింది అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఆ రోజు యుద్ధం చెయ్యాలన్నా వద్దా అన్నప్పుడు అఖిలపక్షం పెట్టి అన్ని పార్టీలు మీరేమంటారు మీ అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. మరి సీజ్ ఫైర్ ఇష్యూస్లో మరి పాకిస్తాన్తో చెప్పి చేసినామన్నారు వాళ్ళు. పాకిస్తాన్ ప్రభుత్వంతో కూడా చెప్పినాం, మేము చేసింది ఏదైతే ఉగ్రవాద మూకల మీద దాడి చేసినాం వాటిని ఎరాడికేట్ చేసినాం అంటూనే పాకిస్తాన్ సీపోర్ట్ను తర్వాత ఎయిర్పోర్ట్స్ను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిండ్రు. ఓకే, యుద్ధం చెయ్యమని దేశం అన్నది, యుద్ధం చేయమని తెలంగాణ కూడా అన్నది. తెలంగాణ ఎట్లా అన్నది, ఇక్కడ ఉన్న మన ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ అందరిని పిలిచి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో యంత్రాంగాన్ని అంతా పిలిచి ఆయన సెక్రటరియట్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఒక ర్యాలీ తీసి మేమున్నాం, మీకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది, అవసరమైతే ఇంకొక అడుగు ముందుకేసి వారు అందరూ ప్రజాప్రతినిధులు కూడా మీ యొక్క జీతాలను మీరు మీ జీతాలను ఇవ్వమని చెప్పి కూడా, ఒక నెల జీతాన్ని ఇవ్వమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మనకు తెలుసు. అలాంటప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగిన అంశాన్ని కానీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అడిగిన అంశం కానీ సమాధానం చెప్పడానికి మోదీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎందుకు వెనుకడిగేస్తున్నది? రాఫెల్లే మేము తెచ్చిన వెనుకట్టుకున్న బ్రహ్మోస్ లాంటియో సంప్రదాయ భారత యుద్ధ విమానాలతో పాటు మిసైల్స్ కానీ స్కడ్స్ కానీ మంచిగా పనిచేసినాయి, మీరు తెచ్చిన రాఫెల్ ఎందుకు కూలిపోయిందని చెప్పి అడిగిన ప్రశ్నకు వాళ్ళకి సమాధానం లేదు. అది పక్కన పెడితే మధ్యవర్తిగా ట్రంప్ ఎందుకుంటాడు? బయలేటరల్ చర్చలు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇలా ట్రైపార్టీ ఎందుకు వచ్చింది? ట్రంప్ నేనే అలా యుద్ధాన్ని నివారించిన అని చెప్పి ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది ఎట్లా జరిగింది, దేని వల్ల జరిగింది అనే అంశం భారత ప్రజలకు చెప్పాలి.
ఆపరేషన్ ఇప్పుడు సింధూర్ మీరు అన్నట్టుగా మేము కూడా మనం చూసుకున్నట్టయితే యుద్ధం జరిగింది, అటు దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అయితే ప్రకటించారు, యుద్ధం చేశారు, మధ్యలో ట్రంప్ వచ్చారు, యుద్ధాన్ని ఆపేసామంటూ కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై చాలా మందికి కూడా ఉన్న ఒక డౌట్ ఏంటంటే అసలు యుద్ధంలో మనం ఎంత గెలిచాం, నిజంగా ట్రంప్ చెప్తేనే ఆగిందా అంటూ కూడా చాలా మందికి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అటు సీఎం రేవంత్ రెడ్డి రైజ్ చేసిన క్వశ్చన్స్ పై కూడా ఇటు బీజేపీ అయితే ఒక పక్క నుంచి ఖండించుకుంటూ వస్తుంది తప్ప దానికి సంబంధించిన ఆధారాలు బయట పెడతామని కాదో, లేదంటే ఎంత నష్టం వాటిల్లిందో అది చెప్తామంటూ కూడా ఇప్పటికీ ఒక్కరి నుంచి కూడా ఒకరి నోటి మాట కూడా రాలేదు. అంటే నిజంగానే ఇదంతా జస్ట్ ప్రజల్ని మభ్య పెట్టేందుకే చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మన దగ్గర మన మంత్రి కిషన్ రెడ్డి గారు దాని మీద స్పందించిండ్రు. మరి రక్షణ శాఖ మంత్రి నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు దేశం మొత్తం ఎల్ఓపి అడుగుతున్నాడు కదా. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగితే ఆయన దేశద్రోహి అంటున్నారు. మీరు కదా ఇవాళ ఆ పాకిస్తాన్తో మేము మాట్లాడినామని చెప్పింది మీ మంత్రి కదా, మరి ఆయన కదా అసలు దేశద్రోహి. అడిగిన ఎట్లా మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశద్రోహి అవుతాడు, ఎట్లా అడుగుతున్న ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు అవుతారు? మీరు దేశం కొరకు అలా ఇప్పుడు ఒక మాట మా మీనాక్షమ్మ అన్నది నిన్న, ఆ నలుగురు ఎవరైతే సింధూరాలను తూర్చేసిండ్రో ఆ ఉగ్రవాదులు ఎక్కడ, వాళ్ళ ఉనికి ఎక్కడ? వాళ్ళ కోసం కదా మనం యుద్ధం చేయాలనుకున్నది. ఆ నలుగురు వచ్చి కదా మనకు పేల్గాంలో దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నది. మరి వాళ్ళని అప్పజెప్పిండ్రా? వాళ్ళ విషయంలో ఏం తేల్చిండ్రంటే చడి చప్పుడు లేదు. అంటే బీజేపీ చెప్పింది మాత్రమే, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది మాత్రమే భారత ప్రజలు వినాలే. మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళని దేశద్రోహులుగా, లేకపోతే వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉండడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు ఒక మాట అడిగిండ్రు వారు రాహుల్ గాంధీ గారు, మీకు కెమెరాల ముందే రక్తం ఎందుకు మరుగుతుంది, యుద్ధం వచ్చినప్పుడు ఎందుకు మరగట్లేదు? ఈ కెమెరాల ముందు మేము ఆపరేషన్ సింధూర్ను మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం నాకు ఏడుపు. మరి ఆ నలుగురు దరిద్రులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ నలుగురు ఉగ్రవాదుల యొక్క ఆచూకీ ఏది? పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడిగినరా, చచ్చిపోయినరా, లేకపోతే ఆ పోయి ఏంది ఆ గుడారాలలో ఉంటే ఆచూకీ లేదా? దాని విషయం ఎందుకు చెప్పట్లేదు ఇలా బీజేపీ? ఆ దానికోసమే కదా మీ సింధూరాలను తుడిచిన వాళ్ళను అంతం చేస్తామని కదా. మా ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ పై ఏమైనరు, అవసరమైతే పాకిస్తాన్ నే తుడిచిపడేయండి అంటున్నాడు. ప్రపంచం ముఖ చిత్రంలో పాకిస్తాన్ పటం లేకుండా చేయమని అంటున్నాడు. చూద్దాం మరి ఇప్పటికైనా మరి అటు బీజేపీ నుంచి చూద్దాం సార్, అటు బీజేపీ నుంచి మరి ఏమైనా రెస్పాన్స్ వస్తుందో లేదని కూడా, అసలు ఏం చేయబోతున్నారు అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. సార్ రైట్. ఇక మనం చూసాం కదా, సెకండ్ టాపిక్ అయితే ఇది. అటు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ రైస్ చేసిన క్వశ్చన్స్ కి అయితే బీజేపీ ఆన్సర్ చెప్తుందా లేదా, ఏం జరగబోతుంది